హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే మటన్ పాయ. మటన్ పాయ అంటే ఇష్టం లేనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందులోనూ ఇంట్లో ఎవరికైనా జ్వరం జలుబు లాంటివి ఉన్నా, బయట వర్షం పడుతూ వెదర్ చల్లగా ఉన్నా ఈ మటన్ పాయాన్ని తెచ్చుకొని వేడివేడిగా సూప్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ మటన్ పాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ప్రిపేర్ చేస్తుంది నాన్ వెజ్ కర్రీ కాబట్టి దీనికి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 యాలకులు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, 10-15 మిరియాలు, 2 బిర్యానీ ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటిని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మటన్ పాయ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నా ఆనియన్స్ మాత్రం ఖచ్చితంగా ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 2 టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా 3 పచ్చిమిర్చిని పొడవుగా చీలుకొని వేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్ని వేసుకొని వీటన్నింటినీ కలుపుతూ టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూనే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి, టొమాటోస్ సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. స్పైసీని ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటినీ కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ లెగ్స్ని వేసేసుకోవాలి. మటన్ లెగ్స్ని వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ కాళ్ళకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా ముక్కలకి బాగా పట్టింది కదా. ఇప్పుడు మూత పెట్టి 6 నిమిషాలు మీడియం హీట్లోనే మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. 6 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరతో పాటుగా 1 లీటర్ వాటర్ని వేసుకోవాలి. నీళ్లు ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే అవసరం లేదు. నేనైతే వాటర్ని ఎక్కువగానే వేస్తాను. ఇలా పాయతో ఉడికితేనే వాటర్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. మళ్ళీ సపరేట్గా వేస్తే దాని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ముక్కలతో పాటు ఉడికితేనే దాని టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఒకేసారి వాటర్ని యాడ్ చేస్తాను. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ని మీడియం హీట్లో వేయించాలి, 3 విజిల్స్ని లో హీట్లో వేయించుకోవాలి. ఇలా విజిల్స్ అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముక్క కూడా సాఫ్ట్గా అయ్యిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఉడికిపోతుంది, ఎందుకంటే లో హీట్లో విజిల్స్ వేయించుకున్నాం కాబట్టి నిదానంగా ఉడుకుతుంది. లోపల నుంచి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకొని గ్రేవీని ఇంకాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోనే పులుపుని ఇష్టపడేవాళ్ళు, కాస్త పుల్లగా కావాలి అనుకున్నవారు దీనిలోకి కొంచెం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం హీట్లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మటన్ లెగ్ పాయ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా అన్నంతో అయినా, రోటితో అయినా, పుల్కతో అయినా, చపాతీతో అయినా, దోశతో అయినా సరే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసినట్లు ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అల్లా హాఫీజ్.